నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కాళ్ల గ్రామ దేవతల జాతర మహోత్సవాల సందర్భంగా అఖండ అన్న సమారాధన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం కాళ్లకూరులో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం భీమవరం కోపెల్లవారి సత్రం పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అష్టోత్తర శత కలశాభిషేకం దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతకు కొద్దిగా చోటు ఇవ్వాలి అతిరాత్ర మహాయాగంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ లోని 10వ తరగతిలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రదానం కాళ్ల గ్రామ దేవతలైన మహంకాళమ్మ వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవార్ల ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నంలు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవార్ల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు భక్తులు ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం అభినందనీయమన్నారు దాతలు భక్తులు గ్రామస్తులు జాతర కమిటీ సభ్యుల ఆర్థిక సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సీతారామయ్య గారు 110 రూపాయలు కొచ్చెన్నకోట శ్రీ వెంకట సాయి గారు 500 రూపాయలు డి సతీష్ గారు పంచాయతీ సెక్రటరీ గారు 5,000 రూపాయలు ఓరి కృష్ణరాజు గారు ఇద్దరు కలిపి 5,000 రూపాయలు సమారాధన నిమిత్తము 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు వారి వారి కుటుంబాన్ని అమ్మవారు సదా కాపాడవలసిందిగా కోరుచున్నాము అమ్మవారి అన్న సమారాధన నిమిత్తము 200 రూపాయలు భక్తులు కోరుచున్నాము అమ్మవారి అన్న సమారాధన నిమిత్తము 2,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు నిమిత్తము 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు కుటుంబాన్ని ఆ అమ్మవారు సదా కాపాడవలసిందిగా కోరుచున్నాము భక్తులు దారిలో ఎవరు కూడా మోటార్ సైకిల్ పెట్టకూడదు అంతరాయం కలిగించవద్దు డ్రమ్ముల్లో వాటర్ మన కాళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళమ్మ వెంకమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ అన్న సమారాధన ప్రసాద కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాలని స్వీకరిస్తున్నారు ఈ కాళ్ళ గ్రామంలో ఈ గ్రామ దేవతల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలోని మహంకాళమ్మ వెంకమ్మ జాతరకి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తారు ఈ సంవత్సరం కూడా జాతర మహోత్సవంలో ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఈ సంవత్సరం వచ్చారు ప్రతి ఆడపడుచు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏదైతే మొక్కుబడులు తీర్చుకోవటం సాంప్రదాయం మన ప్రాంతంలో మనకి గ్రామ దేవతలు వెలువెల్పులుగా ఉండి మనకి చల్లని దీవెనలు ఇస్తూ ఈరోజు కూడా వేలాది మంది తీర్థప్రసాద అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ భక్తిపూర్వకంగా మహంకాళమ్మ వెంకమ్మ వారిని దర్శించుకుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది.
కాళ్ళ గ్రామం నుండి వేయించేస్తున్న గ్రామ దేవత మాంకాళమ్మ వెంకాయమ్మ గారు వార్షికోత్సవం సందర్భంగా మరి ఆ దేవతల యొక్క ఆశీర్వచనాలతో ఈ కాళ్ళ గ్రామ ప్రజానికి కానీ ఈ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా ఆ తల్లుల యొక్క ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతో అందరూ సుఖంగా ఉంటారు. అదేవిధంగా మత్స్య పరిశ్రమ కానీ మరి ఇక్కడ ఉన్న అక్వారంగానికి ఆవిడ ఆశీస్సులు కావాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఆ శివశక్తిగా మాంకాళమ్మని, విష్ణు శక్తిగా వెంకమ్మని స్థాపించుకుని గ్రామ రక్షణ కొరకు, ఆ యొక్క జనుల రక్షణ కొరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో ఘనంగా ఈ గ్రామోత్సవాలు 100 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో 6 తరాలుగా జరుగుతున్నాయి. ఆ యొక్క అమ్మవారి శక్తి వలన ఆ తరాలు మారిన ఈ రోజుకి కూడా ఆ యొక్క గ్రామ దేవతల ఉత్సవాలు ఈ సంవత్సరం సారి చీరలతోటి అమ్మవారిని ఆడపడుచుగా మన అందరికీ కూడా ఆ జనులందరూ కూడా పూజించి ఆ గవళ్ళ గుడుపు రోజు కార్యక్రమాలు గరగ నృత్యాలతో మేళ తాళాలతోటి అమ్మవారిని భక్తిగా కొలిచి ఈ రోజున అమ్మవారి కళ్యాణం తెప్పోత్సవం అంటే ఆ యొక్క గ్రామ లోక కళ్యాణార్థం తెప్పోత్సవం జరిగి మహోన్నతంగా ఈ రోజున అన్న సమారాధన అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ గ్రామంలో ఒక 5,000 మంది వరకు కూడా అన్న సమారాధన ఎంతో ఉత్సాహంగా ఆ పూర్వం నుంచి ఈ రోజు యూత్ వరకు కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా గ్రామ అభివృద్ధి గురించి అమ్మవారి ఆశీస్సుల గురించి ఎంతో ఘనంగా జరిపించుకున్నాం. శ్రీ మాంకాళమ్మ తల్లి, వెంకమ్మ తల్లి, గ్రామ దేవతలు, పోలేరమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, భద్రమ్మ తల్లి పంచిపోతారు 5 దేవతలతో, అలాగే వీరు అప్పాశివులు మొత్తం 100 దేవతలతో మన గ్రామాన్ని కాశీ కాపాడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ కూడా, పెద్దలందరూ కూడా, యువతులు కూడా అందరూ తరలి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి సేవకి ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సంబరాన్ని ఉత్సాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మాంకాళమ్మ వెంకమ్మ సంబరానికి చాలా భారీ ఎత్తున చేసి ఉన్నారు కుర్రోళ్ళందరూ కూడా. మరి ఈ రోజున భారీ ఎత్తున మరి మా గురువుగారు చెప్పినట్టు 5,000 కాదు 7,000 మంది వస్తారు అని అంచనా. మరి ఈ రోజున చాలా భారీ ఎత్తున కుర్రోళ్ళు చేపట్టారు. ఏళ్ళది కాదు, ఆవిడదే. ప్రతి కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు భరోసా ఇచ్చారు. ఇటీవలే వీరవసరం జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన భీమవరం వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిలర్ చెన్ను శాంతి చంటిల్ను వారి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే అంజుబాబు కలిశారు. జూన్ 4 జరిగే కౌంటింగ్ లో భీమవరం నుంచి కూటమి విజయం తథ్యమని, అత్యధిక మెజార్టీ సాధిస్తున్నామని అన్నారు. భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని, సమస్యలు అనేది లేకుండా చేస్తానని అన్నారు. పట్టణంలోని 36, 37 వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేస్తారని, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పోవాలి, కూటమి రావాలని ప్రతి ఒక్కరూ ఓటు వేశారని, పెద్ద మార్పు వచ్చిందని, ఈ మార్పే మన విజయానికి నాంది అని మాజీ ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. కార్యక్రమంలో జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు, చెన్ను శాంతి చంటి, చెన్ను శ్రీను, పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము, చరణ్, విజ్రోతి రాఘవులు, చందు, శ్రీకాంత్, జి పండు, గన్నాబతుల పూర్ణ, శంకరం తదితరులు పాల్గొన్నారు. మే నెల 13వ తారీఖు జరిగిన ఎలక్షన్లో 36, 37 వార్డుల నుంచి చెన్ను సంటి వారి మిత్ర బృందం, ముఖ్యంగా యువకులు ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ వార్డుల్లో
మంచి మెజారిటీ తీసుకొస్తామని చెప్తున్నారు. వారు కష్టపడి పనిచేసినందుకు ప్రతి నాయకునికి, కార్యకర్తకి, అభిమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వార్డు మా మల్టీప్లెక్స్ ఆనుకుని ఉంది. ఏ విషయం వచ్చినా వారందరూ నా దగ్గరికి వస్తారు. వీరికి నేను అండగా ఉంటానని, వీరి సహకారంతో 36, 37 వార్డులు సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తానని, నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత 36, 37 వార్డులు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జూన్ 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో భీమవరం నుంచి ఎన్డీఏ కూటమి తరపున, జనసేన తరపున నేను పోటీ చేసిన అత్యధిక మెజారిటీ రావటం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఎవరిని పలకరించినా, ఎవరు నా దగ్గరికి వచ్చి కలిసినా మేమందరం గ్లాస్కే చేసాం. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మేము ఓటు వేసాం. ఈ ఎన్డీఏ కూటమి రావాలి, వైఎస్ఆర్సీపీ పోవాలనే ఆలోచనతో మేము ఓట్లు వేసామని వేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. వైఎస్ఆర్ పాలనకి ప్రజలందరూ కూడా విసుగెత్తిపోయారు. ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అధోగతి పాలైపోద్ది అనే ఆలోచనలోకి ప్రజల్లో పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పే నా విజయానికి కారణం. నేను అత్యధిక మెజార్టీతో గెలిచి భీమవరం నియోజకవర్గాన్ని, భీమవరం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతకు కొద్దిగా చోటు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న అతిరాత్ర మహాయాగంలో భాగంగా 6వ రోజు పంచమ చితి ఉపదానం, ప్రవరోగ్య, పసత్, సుబ్రహ్మణ్య ఆహ్వానం, దేవతార్చన, మూలమంత్ర జపములు, పారాయణం, ఈశ్వర్నికి అభిషేకాలు, 126 మంది వేద పండితులతో వేదఘోష సంప్రదాయబద్దంగా వేద మంత్రాలతో నిర్వహించామని యజ్ఞకర్త దంద్యాల శ్రీనివాస్ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్యామల మాట్లాడుతూ అతిరాత్ర మహాయాగం దర్శనం తరువాత తనలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందన్నారు. రెండో పట్టణ సీఐ జి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు చీడ సత్యనారాయణ, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, డిఎన్ఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రఘురాం, యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, నర్హర్శెట్టి కృష్ణ, నడింపల్లి బంగారాజు, కొండ్రు శ్రీనివాస్ యాగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ మండల స్థాయి ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్లోని 10వ తరగతిలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా సంస్థ అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేయగా వేదికపై సంస్థ అధ్యక్షులు బుద్దరాజు వెంకటపతిరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లి మోహన్
శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య ద్వారానే పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, అందుకు మానవత ప్రతిభ గల విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో మానవత పేరిట ప్రతిభా నగదు అవార్డులు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమం నిర్వహించిన భీమవరం మానవతా శాఖ నిర్వాహకులను అభినందించారు. సంస్థ అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజులు మాట్లాడుతూ భీమవరం పట్టణం మండలంలోని 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 29 మందికి 44,000 రూపాయల నగదు అవార్డులతో పాటు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి, ఎంఈఓ రామకృష్ణ, బిహెచ్ సీతారామరాజు, సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చేకూరి ఝాన్సీ, అల్లు శ్రీనివాస్, డాక్టర్ బీజేకే రాజు, డాక్టర్ దీప్తి, జి జేమ్స్, బాలోత్సవ్ కమిటీ కార్యదర్శి పట్టాభి, కలిగొట్ల గోపాల్ శర్మ, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం మానవత సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఆర్మీస యువజన సంఘ భవనంలో భీమవరంలో ఈరోజు మరి వీరికి సుమారు 44,000 రూపాయలతో మరి 28 మందికి మరి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చేసేటువంటి భీమవరం మానవతా సంస్థ చేసినటువంటి కార్యక్రమానికి ప్రధానంగా దాతృత్వం అందించినటువంటి ఎన్ఎస్ రాజు సేత జ్ఞాపకార్థంగా వారి కుమారులు అందించినటువంటి సౌజన్య సహకారంతో ఈరోజు అవార్డుల ప్రదానం నిర్వహించడం జరిగింది. మరి ఎంతో మంది ప్రతిభ చూపించినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు వారందరినీ కూడా అభినందిస్తూ వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలని మేమందరూ కూడా ఆశీర్వదిస్తూ మీకు కావలసిన సహకారాన్ని, విద్య కోసం కావలసిన సహకారాన్ని మానవత అందరికీ అందిస్తుందని మరోసారి తెలియజేస్తూ ప్రతిభా అవార్డులను ఇవ్వడానికి భీమవరం మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా హుందాగాను మరి ప్రతిష్టాత్మకంగాను నిర్వహించారు. మండల శాఖ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సంస్థ ఏదైతే ఉందో శ్రీ ఎం రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో వారు 2004లో స్థాపించినటువంటి ఈ మానవత ఇవాళ 109 మండలాల్లో 13 జిల్లాల్లో 65,000 మంది సభ్యులతో అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. అందులో ఉత్తపేట వేయాలనేటువంటి మానవత గొప్ప సంకల్ప భావనే అందులో భాగం ఈ వాళ్ళ ప్రతిభా అవార్డులు ఇవ్వడం. దీనికి ఎంతో సమకూర్చి మా ఇక్కడ భీమవరం మండలంలో మా మిత్రులు మరి సెక్రటరీ గారు అందరూ కలిసి అద్భుతమైనటువంటి రీతిలో ఇవాళ దాదాపు 30 మంది స్టూడెంట్స్ కి అవార్డ్స్ ఇవ్వటం, క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం, మెమోంటోలు ఇవ్వటం, అనేకమైనటువంటి మరి ప్రజెంటేషన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో 600 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి గులాబీ పుష్పములతో విశేషార్చన నిర్వహించారు. మేళ తాళాలతో గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కళ్యాణ మండపంలో వేద విహితంగా గాజువాకకు చెందిన కాండూరి వెంకట రమణాచార్యులచే స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ పుష్పమాలికలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయం రాజగోపురంపై విద్యుత్ దీప అలంకరణలు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు విచ్చేశారని ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ తెలిపారు. మానేసాం
కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కళ్యాణంకి విచ్చేయడానికి కాలకూరులోనే ఉన్న భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే 23వ తారీఖుని స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా కాలకూరు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించి స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిపించాల్సిందిగా అస్మద్గురుభ్యో నమః. ఓం నమో భగవతే వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కాలకూరు గ్రామంలో వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం 5 రోజుల పాటు సప్తాహ్నిక దీక్షతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక 50 మంది భక్తులు కూడా స్వామివారి యొక్క సప్తాహ్నిక దీక్షలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ, అలాగే 23వ తారీఖున సాయంత్రం 4 గంటలకు రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడాను పెద్ద ఎత్తులో పాల్గొని స్వామివారిని సేవించి తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. భీమవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘాల రాష్ట్ర చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ, ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుండి 500 కోట్లు ఈ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపిస్తున్నా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులకు సమాధానం చెప్పలేదన్నారు. గతంలో ఈ ఆర్థిక పరమైన చెల్లింపులకు ఒక చట్టాన్ని రూపొందించమని గవర్నర్ను కలిసి మెమరాండం ఇవ్వడాన్ని నేరంగా భావించి వ్యక్తిగతంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలను చిన్నాభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పాన్సర్ సంఘాలు కూడా కొన్ని ఉన్నాయని, ఉద్యోగస్తుల్లో కొన్ని సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేస్తున్నాయన్నారు. ఉద్యోగుల్లో చైతన్యం నింపడం కోసమే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం జనవరి 19వ తారీఖు నాడు అప్పటికి అనేక దఫాలుగా అనేక సందర్భాలుగా సంబంధిత అధికారులకి, ప్రభుత్వ అధినేతలకి, ప్రభుత్వ పెద్దలందరికీ, ఉద్యోగులకి హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం, దానివల్ల వనగూరుతున్న నష్టం, ఇబ్బందుల్ని పరిష్కరించమని అనేక దఫాలు మనవి చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేని సందర్భంలో, పైగా సానుకూల స్పందన లేకపోగా మా జీపీఎఫ్ సొమ్ముని మాకు తెలియకుండా మా ఖాతాల్లోంచి ప్రభుత్వం 500 కోట్లు దొంగతనం చేసేసి, దొంగతనం ఐ రీట్రేట్ మరొకసారి పునరుద్ఘాటిస్తున్నా, ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగుల ఖాతాల్లోంచి 500 కోట్ల సొమ్ముని దొంగతనం చేసిందని నేను నేరుగా ఆరోపిస్తూ ఉన్నా. దీనికి ఈరోజు వరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. మరోపక్క సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి నుంచి వసూలు చేసిన సొమ్ముని వారి ప్రాణ ఖాతాలో వేయకుండా సంవత్సరం పాటు ప్రభుత్వం ఇతరత్ర అవసరాలకు వాడేసుకుంది. పబ్లిక్ డిపాజిట్లో ఉండవలసినటువంటి మా జీపీఎఫ్ అక్యూములేషన్ మదుపు చేసినటువంటి సొమ్ము సుమారు 10,000 కోట్ల పైచిలకు సొమ్ము అక్కడ లేకపోవడం వల్ల సమయానికి మా జీపీఎఫ్ క్లెయిమ్స్ మాకు సెటిల్ కాక అనేక మంది ఉద్యోగుల పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితిలో ఈ సమస్యలకి ఒక పరిష్కారం కావాలంటే ఈ ఆర్థికపరమైన చెల్లింపులకి మార్గదర్శకాల రూపంలో కాకుండా నిర్దిష్ట కాల పరిమితులను విధిస్తూ ఒక చట్టాన్ని రూపొందించమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని జనవరి 19, 2023 నాడు కలిసి మేము మెమరాండం ఇస్తే గవర్నర్ని కలవడాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసి నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి పోలీసుల ద్వారా మొట్టమొదటిసారి ప్రభుత్వం యొక్క ఈ పిరికితనంగా చర్యగా నేను అభిప్రాయపడుతూ ఉన్నా. ఉద్యోగుల సమస్యలు లేవనెత్తితే దాంట్లో తప్పుంటే ప్రభుత్వం ఉన్నటువంటి సంఘాలు నియంత్రించే నిబంధనల ప్రకారం ఐఏఎస్ అధికారుల ద్వారా నన్ను నియంత్రించున్నట్టయితే దాన్ని స్వాగతించేవాళ్ళం, చట్టపరంగా సమాధానం చెప్పి ఉండేవాళ్ళం. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేసి అది సాధ్యపడక హైకోర్టు అడ్డుకున్నందువల్ల ఇక ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది.
ఇది మున్నెన్నడూ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కనివిని ఎరగలేదు, చూడలేదు. ఇలాంటి ధోరణి ప్రభుత్వాల్లో వచ్చిన తర్వాత మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరపున వారి యొక్క బాధలు కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాను తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. దానికి ప్రభుత్వం ఈ రకంగా స్పందించింది కాబట్టి మరి మీకోసం గవర్నర్ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నన్ను ఇలా వేధించింది, ఏం చేద్దామని మరలా తిరిగి ఆ ఉద్యోగుల్నే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి నేను ఈనాడు ఊరూరు తిరుగుతూ ఉద్యోగుల్లో ఈ అంశాన్ని వారికి తెలియజేసి వారిని ఇలాంటి పరిస్థితి మరో ఏ నాయకుడికి భవిష్యత్తులో రాకుండా ఉండేలాగా ఉద్యోగులను చైతన్యపరచడం ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తున్నామని మనం చేస్తాం. ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి ఆత్మ న్యూనతాభావంలోకి వెళ్ళిపోయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరినీ చైతన్యపరిచి మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడం కోసం ప్రశ్నిస్తే తప్పు లేదు, అడిగితే తప్పు లేదు అనేటటువంటి కాన్సెప్ట్ని మరి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీసుకెళ్లడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. అందులో సఫలీకృతమయ్యాం అని కూడా మేము అనుకుంటున్నాం. మేము చేసినటువంటి కృషి ఫలితం మరి రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో మీరందరూ కూడా గమనించి ఉంటారు. దాదాపుగా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పోస్టల్ బ్యాలెట్స్ పోల్ అవ్వడం జరిగింది. దీన్ని మేము నిర్వహించినటువంటి చైతన్య వేదికలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితమని మేము అనుకుంటున్నాం. అలాగే మరి ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా కొంత స్పందన వచ్చిందని చెప్పేసి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేయకపోగా అయా కాల్లో ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి మేము మరి పెద్దలు సీఎం గారి దగ్గరికి వెళ్తే ఆయన ముళ్ళు తీసి మీ ఏకంగా మేకే కొట్టినటువంటి చందాన ఇప్పుడు జిపిఎస్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మందికి వెనుపోటు పొడిచినట్టు తయారయ్యాం. ఇప్పుడు ఏం బాధ చెప్పుకోవాలంటే ఏ గవర్నమెంట్ ఏర్పడినా కానీ ఇప్పుడు సిపిఎస్ని రద్దు చేయాలన్నా జిపిఎస్ని రద్దు చేయాలి. ఇప్పుడు 2 రద్దు చేయాలి. నిన్ను ఒకటి రద్దు చేయండి అని చెప్పేసి అడిగితే రెండోది తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు 2 చట్టాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. త్రిశంకు స్వర్గంలో మమ్మల్ని నెట్టేసినటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ 3 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే మిమ్మల్ని నమ్మి మీ వెనక అప్పట్లో నడవడం జరిగిందో వాళ్ళకి మీరు జవాబు చెప్పి తీరాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏ విషయాన్ని కూడా మేము అంగీకరించే అవకాశం అయితే లేదు. మీరు ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగస్తులకు ఏవైతే ప్రమాణాలు చేశారో ఎలక్షన్ జరిగేటటువంటి సందర్భంలో ఎలక్షన్ ముందు ఏవైతే ప్రమాణాలు చేశారో వాటిని నిర్వర్తించాలని, సిపిఎస్ని జిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెట్టాలని, దాన్ని కేవలం చర్చల ద్వారానే సాధించాలని, ఒకవేళ అడిగితే అణచివేసేటటువంటి ధోరణి మాత్రం ఖచ్చితంగా మేము గ్రహిస్తూ ఉన్నాం. ఈ అణచివేసేటటువంటి ధోరణి ఎక్కువైతే విప్లవం కూడా ఎక్కువ అవుతుందనేటటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దయ్యే వరకు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు ఆగవు అనేటటువంటి విషయాన్ని కూడా మేము హెచ్చరిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం, ఐక్యవేదిక ద్వారా. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.